ఫ్రెండ్స్, ఘోర విషాద సంఘటన జరిగింది. పిడుగులు పడి పిడుగుపాటుకు 13 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మధుబనిలోని అల్పోరా గ్రామంలో చనిపోయిన తండ్రి కూతుళ్లు 68 ఏళ్ల జాకీర్, 18 ఏళ్ల అమ్మాయి అయేషా అకాల వర్షం కురవడంతో తమ గోధుమ పంట తడిసిపోతుందని దాన్ని తడవకుండా టార్పాలిన్ కప్పడానికి వెళ్లారు. వారిద్దరిపై పిడుగు పడడంతో స్పాట్లో చనిపోయారు. అలాగే జాంపూర్లో 45 ఏళ్ల దుర్గాదేవి భద్రపరిచిన ఆవులను షెడ్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెపై పిడుగుపడింది. అలాగే దర్భంగాలోని లాడోకటియా గ్రామంలో 68 ఏళ్ల జవహర్ చోపాల్ భారీ వర్షంలో తన గోధుమ పంట తడవకుండా భద్రపరుస్తుండగా అతనిపై కూడా పిడుగుపడి మరణించాడు. ఇలా బీహార్లోని అనేక జిల్లాలను తుఫాను గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు గందరగోళానికి గురిచేశాయి. బుధవారం ఉదయం రాష్ట్రంలోని బెగుసరాయ్, దర్భంగా, సమస్తీపూర్, మధుబని ప్రాంతాల్లో పిడుగులు పడటం వల్ల 13 మంది మృతి చెందారు. మధుబని జిల్లాలోని పిప్రియాల గ్రామంలో 3 వ్యక్తులు మరణించారు. వారిలో ఒకే కుటుంబ సభ్యులైన తండ్రి, అతని కుమార్తె కూడా ఉన్నారు. ఇంకా సమస్తీపూర్లో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుటుంబానికి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 13 మంది మరణించడంపై ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అకాలంగా వచ్చే వర్షాలు, తుఫాను పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. విపత్తు నివారణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రజలు వ్యవహరించాలని కోరారు. ఇక ఈ పిడుగులు పడే అవకాశాలు ఏప్రిల్ 13 వరకు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది.